భారతదేశంలో కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురావాలి. ముందు మన రాష్ట్రాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. పిల్లల్ని చిన్న వయసులో నుంచే ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, మిగతా హాస్టల్స్ అని పెట్టి పిల్లల్ని మానసికంగా వేరు చేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం అంటాం, అక్కడ ఏకత్వం ఉంది. ముందు పిల్లలుగా విడి తీసేస్తే నేను అందుకనే జనసేన పార్టీ రాగానే మేము ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది, అన్ని పిల్లలకి ఇర్రెస్పెక్టివ్ రీజన్ అండ్ రిలీజన్ విల్ హ్యావ్ వన్ కామన్ హాస్టల్, ద ఫైనెస్ట్ ఫెసిలిటీస్. అది తీసుకురాకపోతే మనకు సమాజాన్ని ఏకీకృతం చేయలేం. సో వీ వాంట్, ఎందుకంటే అక్కడి నుంచి మేము అందుకని 25 years అని మాట్లాడతాను. ఈరోజు నేను చేసే ప్లాను నేను నెక్స్ట్ 2-3 yearsలో జరుగుతుందని కాదు, ఒక 25 years పడుద్ది నాకు, అంత లాంగ్ టర్మ్ ప్లాన్తో ఉన్నాను. అలాగే ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులుండి ఇంత వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థలో, ఇంత అవినీతిలతో నిండిపోయిన వ్యవస్థలో, దోపిడీ వ్యవస్థలో జనసేన నిలబడగలదా అంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంటే, నేను చాలా ఆశావాదిని. ఒక చిన్నపాటి సక్సెస్ రావడానికి నేను 12 సంవత్సరాలు వెయిట్ చేసిన వాడిని. అంటే నేను నా మనసులో, నా మైండ్లో కానీ, నా హృదయంలో కానీ ఐల్ నెవర్ గివ్ అప్, ఐల్ ఫైట్. ప్రపంచం ఎవరికి లొంగుద్ది అంటే ఒక రెలెంట్లెస్ ఫైటర్కే లొంగుద్ది. అంటే రకరకాల పరిస్థితుల్లో అనేక వ్యక్తులు వాళ్ళ మీద పడి, అంటే అన్ని రకాలుగా, అంటే ఐ డోంట్ వాంట్ బ్రింగ్ బ్యాక్ మన ఇది రిఫరెన్స్ తీసుకున్నాను, ఐ డోంట్ వాంట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ at this stage. I will go back to India, I'll say that. నాకేముందంటే, ఇన్ని తప్పులు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉంటాయి, అన్ని కరప్షన్ చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉంటే ఏ తప్పు చేయని మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, ఎంత నిర్భీతితో ఉండాలి, ఎంత నిర్భయంగా ఉండాలి. మనం సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు? జనసేన సాధించకపోతే ఇంక ఏ పార్టీ సాధిస్తుంది మార్పు? అన్నీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది. ఐ డ్రీమ్ బిగ్. ఎందుకు చెప్తున్నానంటే, నేను సినిమాలోకి రాకముందు నాకు ఎప్పుడో నాకు ఎలా సాధించాలి, దేశానికి ఎలా సేవ చేయాలి అనుకుంటా ఉంటే ఒక బుక్ చదివాను, యాంథనీ రాబిన్స్ది ది అన్లిమిటెడ్ పవర్. సినిమాలు రాలేదు ఇంకా అప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చింది బుక్. దాంట్లో చూస్తే నువ్వు ఏదైనా సాధించగలదు అంటే, నాకు ఆ పుస్తకం పెద్ద హెల్ప్ చేయలేదు, కానీ నాకు అనిపించింది, నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో జరిగిపోద్ది. నేను అనుకుంటున్నాను బలంగా, నేను పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను, ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళటం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి, వెంపర్లాడాలి. మేము మీకు